నేను మీ ఆడా నరసు. ప్రపంచ కార్మికుల దినోత్సవమైన మేడే, అదేవిధంగా ఇంటర్నేషనల్ వర్కర్స్ డే అయినటువంటి మేడే సందర్భంగా అనేక కార్మిక చట్టాలు, అదేవిధంగా కార్మిక సంబంధించిన అంశాల మీద నేను వివరించడం జరుగుతుంది. అందులోని ప్రధానంగా విశాఖలో ఉన్న అచితాపురం ఇండస్ట్రియల్ ఏరియా, ఎస్సీజెడ్ ఇండస్ట్రియల్ ఏరియా విశాఖపట్నం, అచితాపురం. అయితే ఈ ఎస్సీజెడ్ ఇండస్ట్రియల్ ఏరియా అచితాపురంకు సంబంధించిన అనేక అంశాలు ఉన్నాయి. ఇక్కడ విచిత్ర సందర్భాలు కూడా చాలా జరిగాయి. ఒకసారి మనం గమనించేట్లయితే మాత్రం అచితాపురం ఇండస్ట్రియల్ ఏరియాలో ఇండస్ట్రీలు పెట్టినప్పుడు అదేవిధంగా యూనియన్స్ పెట్టనివ్వకుండా చేశారు. అదేవిధంగా యూనియన్స్ పెట్టుకునే హక్కే లేదని చెప్పడం జరిగింది. అంటే బహిరంగ చెప్పకపోయినా సరే ఈ ఎస్సీజెడ్ కాబట్టి ఇది పెట్టడానికి అవ్వదని చెప్పారు. అదేవిధంగా ఇక్కడ ఏదైనా సంఘటన జరిగితే ఎమ్మెల్యేలు కూడా స్వయంగా వెళ్లకుండా, ఎమ్మెల్యేలు వెళ్తే కూడా ఇది ఎస్సీజెడ్ సార్, ఇది మీరు రావడానికి లేదు, మీరు కంపెనీ లోపల రావడానికి లేదు, అదేవిధంగా వర్కర్స్ ధర్నా చేస్తే మీరు కూర్చోడానికి లేదు, అసలు ఏ హక్కులు ఉండదు సార్, ఇది ఎస్సీజెడ్ సార్, వేరే ఇండస్ట్రియల్ ఏరియాలో అయితే మీరు చేసుకోవచ్చు సార్, ఈ ఇండస్ట్రియల్ ఏరియా అసలు ఏమీ చేయకూడదు సార్ అని చెప్పి చాలా ప్రచారం చేశారు, నమ్మారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా నమ్మారు. ఈ ఎస్సీజెడ్లో ఇతర ప్రాంతాలు కాదు సార్, ఇది ఎస్సీజెడ్లో కాబట్టి మీరు రాకూడదు సార్ అంటే కూడా ఈ మేనేజ్మెంట్ వాళ్ళు చెప్తే ఎమ్మెల్యేలు కూడా ఆ వర్కర్స్కి అన్యాయం జరిగితే వెళ్ళలేని పక్షంలో జరిగింది, చాలా సంఘటనలు జరిగాయి. ఒకసారి మనం గమనించేట్లయితే ఎస్సీజెడ్ చట్టం ఏం చెప్తుంది, అసలు అచితాపురంలో ఏం జరిగింది. ఎస్సీజెడ్ యాక్ట్ అనేది 2005లో తీసుకొచ్చారు. ఇది మొత్తం ఇండియా లెవెల్లో ఉంటుంది. ఈ చట్టం అనేది ఇండియా లెవెల్లో ఉంటుంది. సెంట్రల్లో అంటే కేంద్ర ప్రభుత్వంలో అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు దీన్ని ఆమోదించడం జరిగింది. రాష్ట్రపతి గారు కూడా ఈ చట్టాన్ని ఆమోదించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ఏదైతే అచితాపురం ఎస్సీజెడ్ అంటే స్పెషల్ ఎకనామికల్ జోన్ అంటే ఏదైతే భారతదేశంలో ఎకనామికల్గా ఆర్థికంగా అభివృద్ధి చెందలేని ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాలని విదేశీ పెట్టుబడులు పెట్టించి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చెందేలా చేస్తారు, అక్కడ ఉద్యోగ అవకాశం కల్పిస్తారు. ఇదే ఎస్సీజెడ్ యొక్క ప్రధాన ఉద్దేశం, ఎస్సీజెడ్ యాక్ట్ యొక్క ఉద్దేశం. ఇందులోనే ప్రధాన అంశం ఏంటంటే విదేశీ పెట్టుబడి అనేది 100% ఉంటుంది. విదేశీ పెట్టుబడి అనేది 100% ఈ ఎస్సీజెడ్లో ఉంటుంది. మిగిలిన ప్రాంతాల్లో 100% ఉండదు, కానీ ఎస్సీజెడ్లో మాత్రం ఖచ్చితంగా 100% విదేశీ పెట్టుబడి ఉంటుంది. అయితే ఈ ఎస్సీజెడ్లో జరిగిన అనేక అంశాలు యూనియన్ పెట్టుకోకూడదని చెప్పడం జరిగింది. అదేవిధంగా యూనియన్ పెట్టే రైట్స్ కూడా లేవని చెప్పి ఎస్సీజెడ్లో చాలా మంది చెప్పడం జరిగింది. ఈ విషయంలో మేము 2010, 11, 14, 13 అనేక సందర్భాల్లో కూడా మేము స్వయంగా యూనియన్ లీడర్తో కూడా మాట్లాడడం జరిగింది. ఈ విషయం మీద యూనియన్స్ ఎవరైతే ఎస్సీజెడ్లో యూనియన్స్ పెట్టనివ్వట్లేదో మేము స్వయంగా పాల్గొనడం జరిగింది. హైకోర్టులో కూడా ఈ యూనియన్స్ కోసం పిటిషన్ వేయడం జరిగింది. అచితాపురంలో యూనియన్ పెట్టకూడదు, మాకు ఎస్సీజెడ్లో ఆ పర్మిషన్ లేవు అని చెప్పి చాలా ప్రచారం చేయాలి. 2005లో చట్టం వస్తే 2007లో అచితాపురం ఇండస్ట్రియల్ ఏరియా పెట్టారు. 2009 నుంచి అచితాపురం ఇండస్ట్రియల్ ఏరియా పికప్ అయింది. 2012 నుంచి బాగా పికప్ అయింది. అయితే ఇక్కడ ఏ చట్టాలు వర్తిస్తాయంటే ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ 1947, అంటే ఏ సమస్య వచ్చినా సరే వర్కర్స్కి మేనేజ్మెంట్కి వచ్చినా సరే ఈ చట్టం అనేది వర్తిస్తుంది అనేది కూడా ఈ ఎస్సీజెడ్ యాక్ట్లో ఉంది. అదేవిధంగా ఫ్యాక్టరీ యాక్ట్ ఏంటంటే ఫ్యాక్టరీ ఒక కంపెనీ నడిపించేటప్పుడు ఆ సేఫ్టీ ప్రికాషన్స్ కావచ్చు, వర్కర్ సేఫ్టీ కావచ్చు, వాళ్ళ ఆరోగ్యం కావచ్చు, వాళ్ళ భద్రత కావచ్చు, వీటన్నిటిని మెయింటైన్ చేయాలి. దీన్నే ఫ్యాక్టరీ యాక్ట్ అంటారన్నమాట. ఒక ఫ్యాక్టరీ పెట్టేటప్పుడు ఆ ఫ్యాక్టరీ ఎంప్లాయీస్కి ఏమి ఇవ్వాలి, కంపెనీ సేఫ్టీ చూసుకోవాలి, ఎంప్లాయీస్ సేఫ్టీ చూసుకోవాలి. అదే ఫ్యాక్టరీ యొక్క ప్రధాన ఉద్దేశం. ఇది కూడా ఎస్సీజెడ్లో ఉంది. అదేవిధంగా మినిమం వేజెస్ యాక్ట్ అంటే ఈ ఏదైతే ఎస్సీజెడ్లో పనిచేసిన వాళ్ళకి కనీస వేతనాలు, అంటే వాళ్ళు చేసే పనిని బట్టి వాళ్ళ వేతనాన్ని డిసైడ్ చేయాలి. మినిమం వేజెస్ యాక్ట్ ఏ ఉందో ఆ ప్రకారం ఇవ్వాలి. అదేవిధంగా కాంట్రాక్ట్ లేబర్ రెగ్యులేషన్ యాక్ట్ 1970, అంటే కాంట్రాక్ట్ లేబర్ పనిచేసిన వాళ్ళకి రెగ్యులర్ కూడా చేసుకోవచ్చు, అంటే ఈ ఎస్సీజెడ్లో కూడా ఇది ఉంది. అదేవిధంగా ద ట్రేడ్ యూనియన్ యాక్ట్ 1926, అంటే ట్రేడ్ యూనియన్ యాక్ట్ కూడా ఈ ఎస్సీజెడ్లో ఉంది. ఎందుకు ఈ ట్రేడ్ యూనియన్ యాక్ట్ ఇంత బలంగా ఉంది అంటే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19(1)(c) ప్రకారం, భారత రాజ్యాంగంలోనే ఆర్టికల్ 19(1)(c) ప్రకారం ఈ ట్రేడ్ యూనియన్ యాక్ట్ పొందుపరిచారు. అప్పుడే ఇది ఏంటంటే ఏదైతే ట్రేడ్ యూనియన్ యాక్ట్ ఉందో ఇది ఫండమెంటల్ రైట్, ఒక ప్రాథమిక హక్కు అనమాట. ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు యూనియన్ పెట్టుకోవడం, ఆర్గనైజేషన్స్ పెట్టుకోవడం, వాటి ద్వారా ఈ మేనేజ్మెంట్ మీద కావచ్చు లేదా ప్రభుత్వం మీద కావచ్చు వాళ్ళ డిమాండ్ని పోరాడుకుంటూ ఆ ఆర్గనైజేషన్ ద్వారా ఫైట్ చేసుకోవడం అనేది వాళ్ళ ప్రాథమిక హక్కు, ఫండమెంటల్ రైట్. అందుకే ఏ చట్టానికి లేని బలం ఈ ట్రేడ్ యూనియన్ యాక్ట్కి ఉంటుంది. అందుకే ఇది భారత రాజ్యాంగంలో రాశారు. ఇప్పుడు ఎస్సీజెడ్ పెట్టారు, ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది యూనియన్ వద్దనేసి, చెల్లిపోతుందా, కోర్టుకు వెళ్తారు, హైకోర్టుకి వెళ్తే బాబు ఇది రాజ్యాంగం ప్రకారం ఉంది కాబట్టి మీరు చేసిన చట్టం వర్కర్స్ అగ్నిస్ట్గా ఉంది కాబట్టి దీన్ని రద్దు చేస్తామని చెప్తారు. కానీ చాలా కాలం అచితాపురంలో యూనియన్స్ పెట్టనివ్వకుండా చేశారు. అంటే ఇది ఎస్సీజెడ్ కాబట్టి పెట్టకూడదు అని చెప్పి ప్రచారం బాగా చేశారు. అసలు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్యేలు కూడా వెళ్ళనివ్వలేదు. సుమారుగా నాకున్న అంచనా ప్రకారం 2016
15 వరకు కూడా చాలామంది ఎమ్మెల్యేలు కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ కావలేదు. అంటే ఏదైనా వర్కర్స్కి ఏదైనా సమస్య వస్తే కూడా అంత డైర్నెస్గా వెళ్ళనివ్వలేదు. ఎమ్మెల్యేలు కూడా రాకూడదు. ఏంటంటే ఇది SEZ. ఎవరైనా ఇష్యూ అయితే ధర్నా చేయకూడదు, ఎందుకంటే ఇది SEZ. ఎవరైనా వర్కర్స్ తీసేస్తే ధర్నా చేయకూడదు, ఎందుకంటే ఇది SEZ చట్టం ఏం చెప్తుంది? SEZ ఎప్పుడు స్థాపించారు? SEZలో కూడా అనేక కార్మిక చట్టాలు ఉంటాయి. కాకపోతే ఈ SEZలో ప్రధాన అంశం ఏంటంటే ఇది విదేశీ పెట్టుబడులు కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో కూడా ఉంటుంది. అదేవిధంగా ఏదైనా ఈ SEZని ఏదైనా మార్పులు చేయాలన్నా లేకపోతే ఏదైనా చేయాలంటే కూడా అది సెంట్రల్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ కూడా దాన్ని పర్యవేక్షిస్తుంది. స్టేట్ గవర్నమెంట్ పర్యవేక్షిస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్లో పవర్ ఉంటుంది. కాబట్టి ఈ SEZలో అన్ని కార్మిక చట్టాలు ఉన్నాయి. ఏదైనా SEZకి అగ్నిస్ట్గా ఏదైనా పెద్ద ఇష్యూ జరిగితే మాత్రం అది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది, అంతే. అంతకుమించి ఇక్కడ ఏమి ఉండదు. కానీ యూనియన్ పెట్టనివ్వలేదు, వర్కర్స్ ధర్నా చేయనివ్వలేదు, ఎవరిని తీసేస్తే దానికి వాల్యూ లేదు, మినిమం వేజెస్ యాక్ట్ ఇవ్వలేదు, కాంట్రాక్ట్ లేబర్ యాక్ట్ పూర్తిగా వైలెన్స్, అసలు ESI PF లేకుండా కూడా ఎన్నో ఇండస్ట్రీలు పనిచేసాయి. కాబట్టి ఏదైతే SEZ అనే అంశం ఏదైతే ఉందో ఇది సుమారుగా 2007లో పెడితే 2016 అంటే సుమారుగా 8-9 సంవత్సరాల వరకు యూనియన్సే పెట్టనివ్వకుండా చేశారు. కాబట్టి అంటే వర్కర్స్ చట్టాల మీద అవగాహన లేకపోతే ఈ 9 సంవత్సరాలు ఎంత నష్టాలు జరిగాయి. ఇప్పుడు గతంలో ఒక 7-8 సంవత్సరాల నుంచి కూడా బాగా యాక్టివ్ అయ్యారు, కొన్ని యూనియన్స్ పెట్టుకుంటూ నడిపించుకున్నారు. కానీ చట్ట ప్రకారం ఎక్కడ పెట్టుకోవడం లేదు. అంటే ఈ చట్టాల మీద అవగాహన లేకపోతే, రాజకీయ నాయకులకి ఎమ్మెల్యేలు కూడా అవగాహన లేకపోతే దాని ఎఫెక్ట్ ఏ రకంగా ఉంటుంది అనేది ఈ యొక్క మీడియా సందర్భంగా మీ అందరికీ వివరిస్తున్నాను. నేను ట్రేడ్ యూనియన్ లీడర్గా పనిచేశాను కాబట్టి ఇంత ఎఫెక్ట్గా ఈ అంశాల మీద గత 10 సంవత్సరాలుగా నేను కార్మికుల కోసం, వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ రైట్ కోసం ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఒరిస్సా కావచ్చు, అనేక రాష్ట్రాలను తిరిగి ఆ ఇష్యూస్ మీద బలంగా ఫైట్ చేసిన వ్యక్తిని కాబట్టి నాకు ఇంత అవగాహన ఉంది. కానీ ఎమ్మెల్యేలను కూడా రానివ్వలేదు అని అంటే, ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధి ఆ ఇండస్ట్రియల్ ఏరియాలో జరిగిన ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎందుకు వెళ్ళకూడదు? ఎందుకంటే SEZ అని చెప్పి వెళ్ళలేకుండా చేశారు. కాబట్టి చట్టాల మీద అవగాహన, వాటి ఉద్దేశాలు, ఈ SEZ చట్టం ఎందుకు చేశారు, దాని ఉద్దేశం ఏంటి, దాని ఉద్దేశం తెలిసినప్పుడు బలంగా ఫైట్ చేయొచ్చు. దాని మీద అవగాహన ఉన్న వాళ్ళు, అవగాహన కూడా లేని వాళ్ళు కూడా అవగాహన చేసుకోవచ్చు, తప్పేం లేదు. ఒక యూనియన్ లీడర్కు ఉన్న అవగాహన ఒక ఎమ్మెల్యేకో ఎంపీకో ఉండాలని ఏం లేదు. అదేవిధంగా ఒక యూనియన్ లీడర్కు ఉన్న అవగాహన ఒక లేబర్ లాయర్కి ఉండాలని ఏం లేదు. ఎందుకంటే నిత్యం పోరాటం చేసే వాళ్ళకి వచ్చే అవగాహన వేరే ఉంటుంది. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఇందులో ఏం తప్పు ఏం లేదు. కాబట్టి ఈ రకంగా జరిగింది SEZ. ఎందుకంటే మీడియా సందర్భంగా అనేక విషయాలు మేము ఎక్స్ప్లెయిన్ చేసే సందర్భంలో SEZలో అచితాపురంలో జరిగిన సంఘటనలు కూడా అనేక మంది ఇబ్బంది పడ్డారు, బాధపడారు. అదేవిధంగా నాకు ఈ SEZలో ESI PF లేకుండా మినిమం వేజెస్ దాటిపోతే ఏ ఇన్సూరెన్స్ కంపెనీ పెట్టాలని కూడా అక్కడ నుంచి నాకు యూనియన్ లీడర్ ఫోన్ చేస్తే నేను 4-5 ఇన్సూరెన్స్ కంపెనీ చెప్తే అదే ఇన్సూరెన్స్ కంపెనీని అచితాపురంలో 2012-14 ఆ టైంలో అదే ఇన్సూరెన్స్ కంపెనీని వాళ్ళు పెట్టుకున్నారు. ఎందుకంటే ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి ఎక్కడైతే ఆ ఇండస్ట్రియల్ ఏరియాలో దగ్గరలో ఉన్న హాస్పిటల్స్ ఉంటాయో వాటిని బేస్ చేసుకుని పెట్టుకున్నారు. అంటే ఈ చట్టాల మీద, ఈ యొక్క అంశాల మీద అవగాహన ఉంటే ఇలాంటి నష్టాలు ఏమి ఉండవు. లేకపోతే మాత్రం ఎమ్మెల్యేలు కూడా మన నియోజకవర్గంలో పనిచేసిన ఎమ్మెల్యేలు కూడా వెళ్ళడానికి అవలేని పరిస్థితులు ఆ SEZలో జరిగాయి. కాబట్టి మీడియా సందర్భంగా కార్మికులకు సంబంధించిన అనేక విషయాల మీద మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మిగతా విషయాలు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.